వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఓ 25 భగవద్గీత శ్లోకాలను నిన్న చెప్పుకున్నాం. ఆ వీడియోకు కంటిన్యూస్గా 26వ శ్లోకం, కోరికలను తప్పనిసరిగా జయించు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. భావం: బుద్ధి కంటే అత్యంత ఉత్కృష్టమైనదే ఆత్మ. కావున మహాబాహో, ఈ విషయమును గ్రహించి బుద్ధి చేత మనస్సును వశపరుచుకొని దుస్సాధ్యమైన కామమనడి శత్రువును జయింపుము. 27. అధర్మాన్ని చెయ్యకు, దేవుడు శిక్షిస్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ కాలమునకు ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో, ఆయా సమయములయందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును. 28. భగవంతుణ్ణి ఏ దృష్టితో సేవిస్తే ఆ విధంగా అనుగ్రహిస్తాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ విధముగా నన్ను సేవించుచుందురో వారిని ఆ విధముగా అనుగ్రహింతును. పార్థ, మనుజులు సర్వ విధముల నా మార్గమనే అనుసరించుచుందురు. గుణకర్మలను బట్టి 4 వర్ణాల వ్యవస్థను పరమాత్మ ఏర్పాటు చేశాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. భావం: గుణకర్మల విభాగమును అనుసరించి 4 వర్ణములు నాచే సృష్టించబడినవి. ఆ సృష్టికి నేను కర్మనైనప్పటికీ నన్ను ఆ కర్తనుగను నాశరహితునిగను ఎరుంగుము. 30. పూర్వులు నడిచిన కర్మ మార్గంలోనే ప్రయాణించు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. భావం: అర్జున, ఈ విధముగా తెలుసుకొని ప్రాచీనులైన ముముక్షువులు కర్మలను ఆచరించిరి. కావున నీవును ప్రాచీనులచే పూర్వమనుష్ఠింపబడిన కర్మనే ఆచరించుము. 31. నిస్వార్థ బుద్ధితో పనులు చెయ్యి, నీకు ఏ పాపము అంటదు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్భిషం. భావం: కోరికలను త్యజించి ఇంద్రియములను నిగ్రహించుకొని సమస్త భోగ వస్తువులను విడనాడి కేవలము శరీరయాత్రకు అవసరమైన కర్మలను మాత్రమే ఆచరించు. యోగి ఏ పాపమును పొందడు. 32.
కర్మలోని ప్రతి అంశము పరబ్రహ్మ స్వరూపమే. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మోగ్నో బ్రహ్మణాహంతం హుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. భావం: యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందదగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలెను. 33. పవిత్రమైన భావనతో పనులు చెయ్యి, లేకపోతే జీవితం వృధా. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోంశ్చ యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఓ కురుసత్తమా, యజ్ఞములు ఆచరింపగా మిగిలిన అమృత రూపమైన అన్నమును భుజించువారు శాశ్వత పరబ్రహ్మమును పొందుదురు. యజ్ఞము చేయని వానికి ఇహలోకమే లేదు, పరలోకమెక్కడిది. 34. భక్తి శ్రద్ధలతో గురువును సేవించు, వారు జ్ఞానాన్ని తప్పక ఉపదేశిస్తారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. భావం: వినయపూర్వకమైన ప్రశ్నల చేతను సేవ చేతను అర్థించినచో తత్వవేత్తలకు జ్ఞానులు నీకు జ్ఞానమును ఉపదేశించగలరు. 35. జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది ఇంకొకటి లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. భావం: ఈ లోకమున జ్ఞానముతో సమానమైనది, పవిత్రమైనది మరి ఒకటి లేదు. అట్టి జ్ఞానమును యోగి కాలక్రమమున స్వయముగా పొందును. 36. జ్ఞానాన్ని సాధించడానికి శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము అత్యవసరము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. శ్రద్ధ, పట్టుదల, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందును. అట్టి జ్ఞానమును బడసి అతడు శీఘ్రముగా ఉత్కృష్టమైన మోక్షమును పొందును. 37. జ్ఞానం లేకపోయినా, శ్రద్ధ లేకపోయినా, నిశ్చయాత్మకత లేకపోయినా జీవితంలో ఏమీ సాధించలేము. అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోన్స్తి న పరో న సుఖం సంశయాత్మనః. భావం: జ్ఞానశూన్యుడు, శ్రద్ధారహితుడు, సంశయాత్ముడు వినాశమునే పొందును. సంశయాత్మునకు ఇహలోకము, పరలోకము, సౌఖ్యము లేవు. 38. లే, సందేహిస్తూ కూర్చోక కార్యరంగంలోకి దూకు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం అతిష్టోత్తిష్ట భారత. భావం: ఓ భారత, లెమ్ము, నీ హృదయమందున్న అజ్ఞానజనితమైన సందేహమును జ్ఞానమను ఖడ్గముతో ఖండించి కర్మయోగమును ఆచరింపుము అని కృష్ణ భగవానుడు అర్జునుని జాగృతపరిచెను. 39.
ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టి పనులు చేసేవాడికి పాపపుణ్యాలు అంటవు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతేన సహ పాపేన పద్మపత్రమివాంబసా. భావం: ఎవడు ఫలాసక్తిని విడిచి బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించునో తామరాకుపై నీటి బిందువులు అంటని రీతిగా అతనిని పాపములు అంటవు. 40. నీవు చేసిన పాపపుణ్యాలతో పరమాత్మకు సంబంధం లేదు, నీవే అనుభవించాలి. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భావం: ఎవని పాపపుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన మనుజులు మోహము నొందుచున్నారు. 41. జ్ఞానం సూర్యుని వంటిది, అందుచేత పరమార్థతత్వం స్పష్టంగా బోధపడుతుంది. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. భావం: ఎవరి అజ్ఞానము జ్ఞానము చేత నశింపచేయబడునో వారికి జ్ఞానము సూర్యుని వలె పరమార్థతత్వమును ప్రకాశింపచేయుచున్నది. 42. పరమాత్మే సర్వమని నమ్మిన వారికి మోక్షము తప్పక లభిస్తుంది. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. భావం: పరమాత్మయందే బుద్ధిని మనస్సును నిలిపినవారు, పరమాత్మయందే నిష్టగలవారు, ఆ పరమాత్మయే పరమగతి అని నమ్మినవారు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తిరహితమైన మోక్షమును పొందుదురు. 43. సర్వజీవుల యందును సమదృష్టి కలవారే పండితుడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. భావం: విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగునందును, సునకమునందును, సునక మాంసము వండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగియుందురు. 44. ఆనందంగా జీవించాలంటే ఉద్వేగాలను అణుచుకోవాలి. కామక్రోధ వియుక్తానాం యతీనాం యుతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. భావం: కామక్రోధ వివర్జితులు, మనోనిగ్రహము కలవారు, ఆత్మజ్ఞానులు అయిన యతులకు ఎల్లప్పుడూ బ్రహ్మానందమే. 45. వృద్ధి పతనాలు నీ చేతిలోనే ఉన్నాయి, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. భావం: ఈ లోకమునందు మనుజుడు తనకు తానే మిత్రుడును శత్రువును గాన అధోగతి నొందక తనను తానే ఉద్ధరించుకొనవలెను. 46. ఉత్తముల లక్షణాలను అలవరుచుకో. సుహృన్మిత్ర
మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. భావం: సుహృదులను, మిత్రులను, శత్రువులను, తటస్థులను, మధ్యస్థులను, ద్వేషింపదగిన వారిని, బంధువులను, సాధువులను, పాపులను సమభావముతో చూచువాడు ఉత్తముడు. 47. నియమాలను పాటించి ఏకాగ్రతను పెంచుకో. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహార విహారములు, కర్మాచరణములు, మితమైన నిద్ర, మెలకువ గలవానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. 48. అభ్యాసంతో మనస్సును నిగ్రహించుకో. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. భావం: మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనది, నిగ్రహించుటకు దుస్సాధ్యమైనది. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిగ్రహింపవచ్చును. 49. నువ్వు చేసే మంచి పనులే నిన్ను రక్షిస్తాయి. పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భావం: పార్థ, యోగస్థితిని పొందజాలని వారికి ఇహపరలోకములందు వినాశము కలుగదు. నాయన, మంచి పనులు చేయువాడెవ్వడును దుర్గతి పాలుగాడు. 50. నీకు విధించబడిన కర్తవ్యాన్ని ఆచరించడమే ఉత్తమోత్తమం. తపస్విభ్యోऽధికో యోగి జ్ఞానిభ్యోऽపి మతోऽధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. భావం: యోగి అయినవాడు తాపసుల కంటెనో, జ్ఞానుల కంటెనో, కర్మనిష్ఠుల కంటెనో శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. కావున అర్జున, నీవు యోగివి కమ్ము. 51. నిరంతరం పరమాత్మ కోసం ప్రయత్నిస్తూనే ఉండు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. భావం: వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించు వారిలో ఏ ఒకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగును. 52. పరమాత్మ సర్వవ్యాపి అని తెలుసుకో. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. భావం: అర్జున, నాకంటే శ్రేష్టమైనది మరేదీనూ లేదు. సూత్రమున మనుల వలె నాయందు ఈ జగమంతయు కూర్చబడి ఉన్నది. 53. పరమాత్మను చేరడమే అంతిమ గమ్యంగా పెట్టుకో. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. భావం:
అల్పబుద్ధులు పొందు ఫలము నశ్వరము. దేవతలను ఆరాధించువారు దేవతలను, నా భక్తులు నన్ను పొందుదురు. 54. కనిపించనంత మాత్రాన దేవుడు లేడనుకోకు. యోగమాయ కారణంగా దేవుడు కనిపించడు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృతః మూఢోన్యం నాభిజానాతి లోకో మామజమవ్యయం. భావం: యోగమాయచే ఆవరింపబడి నేనందరకును గోచరింపకున్నాను. ఈ మూఢలోకము నన్ను జన్మరహితునిగను శాశ్వతునిగను తెలియజేయాలకున్నది. 55. అభ్యాసంతో ఏకాగ్రతతో పనిచేసేవాడు పరమలక్ష్యాన్ని చేరతాడు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థను చింతయన్. భావం: అర్జున, అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తమున దివ్యరూపుడైన పరమపురుషుని స్మరించువాడు అతనినే చెందును. ఆ పరమపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, సర్వపోషకుడు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి సదృశ తేజోమయుడు, అజ్ఞానాంధకారమునకు ఆవలివాడు. 56. ఉన్నతమైన లక్ష్యాన్ని చేరడానికి అనన్య భక్తి, శ్రద్ధ అవసరం. భక్త్యా త్వనన్యయా శక్యాహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. భావం: పరంతప, ఇట్టి నా విశ్వరూపమును దర్శించుటకు, యథార్థముగా గ్రహించుటకు, చేరుటకు అనన్య భక్తి చేతనే సాధ్యమగును. 57. మనం చేసే పనుల్ని పరమాత్మ గమనిస్తున్నాడని తెలుసుకో. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమానృత్య తిష్టతి. భావం: ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నాయి. అతడు సర్వాన్ని ఆవరించి ఉన్నాడు. 58. మంచి లక్షణాలను అలవాటు చేసుకో, వృద్ధిలోకి వస్తావు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమతా మాసు చ సంపదం దైవీం అభిజాతోంసి పాండవ. భావం: ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము, అసురీ సంపద బంధహేతువు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక శోకింపకుము. స్వస్తి. విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నచ్చితే కామెంట్ చేయటం మర్చిపోవద్దండి.